రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం, కూటమి ప్రభుత్వాన్ని త్వరగా సాగరంపాలి. నడి రోడ్డులో యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం. చంద్రబాబు రాకతో సంక్షేమం ఆగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంలో నిరసించండి. తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత జగన్ విమర్శలు. నిన్న ఎవరైతే ఆ పిల్లల్ని ఇష్టానుసారంగా కొట్టినటువంటి వ్యక్తులలో, ఎవరైతే ఆ పిల్లల మీద దాడి చేసినటువంటి నేపథ్యం ఉందో, ఎవరైతే ఆ పిల్లల మీద ముగ్గురి మీద దళిత యువకుల మీద ఇష్టానుసారంగా కొట్టి ఇబ్బందులకు గురి చేసినటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించినందుకు కఠినంగా రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టిల్లో. ఎంత బాధకరనుడు. అదే అగ్రవర్ణ నాయకుడు ఇవాళ రేపులు లేచి మానభంగాలు లేచేటువంటి రెడ్డినో వెలమనో కాపో కమ్మో ఇవాళ నాయుడో ఇలా ఎవడో ఒకడు ఉంటే వాడు రేపు చేసి చంపేసినా కూడా వారి మీద కేసులు కావు. ఎవిడెన్స్ ఉన్నా కూడా కేసులు కావు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని చంపేసి నిజంగా ఆ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆయన ఒక దళిత బిడ్డ, ఆయన ఒక క్రైస్తవ బిడ్డ అని ఆయన పట్టించుకున్న ఆదులేడు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక యువకులు వాళ్ళు చేసిన నేరమేంది? ప్రశ్నించడమే. ప్రశ్నించినందుకు వాళ్ళ మీద నడి రోడ్డు మీద వీడియో తీస్తూ పోలీసులు ఇష్టానుసారంగా కొట్టినటువంటి పరిస్థితి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వీళ్ళే కనబడతారా? ఇలా అగ్రవర్ణ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, అగ్రవర్ణాలు నిజంగా తప్పులు లేసి మానభంగాలు లేసి సెటిల్మెంట్ లేసి దందాలు లేసి భూ కబ్జాలు లేసి ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని రిజర్వేషన్లను అనుభవించేటువంటి క్రమంలో రిజర్వేషన్లను కూడా ఇష్టానుసారంగా వాడుకుంటూ నకిలీ ఫోటోలు పెట్టి నకిలీ వ్యవస్థ పెట్టి నడిపించేటువంటి వ్యక్తుల మీద ఎందుకు కేసులు ఉండే? ఎందుకు నడి రోడ్డు మీద ఉరి తీయరు? ఎందుకు నడి రోడ్డు మీద కొట్టరు? వాడికి రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తారు, వీళ్ళకి ఎందుకు వేస్తారు? ఇది ఒక భయంకరమైనటువంటి నేపథ్యం. ఇంకా రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే తెనాలిలో జరిగిన ముగ్గురు యువకులను ఎవరైతే కొట్టిల్లో, ఎవరైతే హింసకు దాడి చేసిల్లో, ఎవరైతే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడలో, ఎవరైతే వాళ్ళని కొట్టిల్లో, ఏ ప్రభుత్వం అయితే కొట్టించిందో దానికి ఆ కుటుంబాలను పరమించిన నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని త్వరగా సాగరంపాలి. నడి రోడ్డులో యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం. చంద్రబాబు రాకతో సంక్షేమం ఆగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా నిరసించండి, ఆ దినోత్సవం పాల్గొనండి అని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన చూడండి నీలి జెండాలు, దళిత యువకుల పైన నీలి జెండాలతో పాటు ఇలా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జెండాలు. కూటమి పాలనలో రాష్ట్రాల అవ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. లాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంత మాత్రం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన నడి రోడ్ల యువకులపై పోలీసు థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతి వర్గానికి సంక్షేమం అందింది, కానీ చంద్రబాబు ప్రభుత్వాల ప్రతి వ్యవస్థ నీరుగాంచింది. ఫీజు రేమెంట్ కింద 3,600 కోట్ల రూపాయలు బకాయిలు పెరిగిపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాలా తీసింది. రైతు భరోసా లేదు, ఉచిత పంటల బీమా, ఈ క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంతో త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తాం, ప్రతి ఒక్కరు ఈ నిరసనలో పాల్గొనాలి అని జగన్ పిలిపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పింది. పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్నారు. పోలీసు చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలు పరమించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్తో వేధించి హింసిస్తున్నారు. పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యమన్నారు. తెనాలి పోలీసుల చేతిలో దళితులు మైనార్టీలు 3 పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్లో జోమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలో ఉండడం లేదు. పాత కేసులు వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్ళు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్ విక్టరీ జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ సభ్యత్వం కూడా ఉంది. అయితే నగర్లో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గొడవ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవ పడుతున్న కానిస్టేబుల్ వీళ్ళు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ ప్రశ్నించడం వీళ్ళు చేసిన తప్ప. ఏప్రిల్ 24 కానిస్టేబుల్ యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్ళి జాన్ విక్టరీ కరీములను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పిఎస్సీలో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్ 26న అయితే నగర్లో నరి రోడ్డు మీద పడేసి 3 చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్న పోలీసులు వదలలేదు. యువకులు పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడకేసి కొట్టారు. విక్టరీ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వివరంతో తెనాలి 2 టౌన్ సిఐ మరో పిఎస్సిఐ కూడా ఉన్నారు. ఇద్దరు
వీఆర్ఓ సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురు మీద రౌడీ షీట్ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతుంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్న అన్యాయం కానీ తెలిసి కూడా ఎల్లో మీడియా బ్యాచ్ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు అంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీద అయినా ఉండొచ్చు, ఆ వేళన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయి. నరి రోడ్డు మీద తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఈ ధర్మమేనా? పరువు ప్రతిష్టలు తీసే హక్కు పోలీసులకు ఉందా? నరి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఆయన కుటుంబాలు పరువును ఎవరు తీసుకొస్తారు? జగన్ ప్రశ్నించిన నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. చాలామంది మూర్ఖులను అతను మాట్లాడారు. వాళ్ళు రౌడీ షీటర్లు గుండాలని. ఒక అడ్వకేటు, ఒక ఆయన జోమాటోలో పనిచేస్తాడు ఇక్కడ హైదరాబాద్లో. ఆ వ్యక్తులు కేసు విషయంలో వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఒక కుటుంబంతో గొడవపడుతున్న క్రమంలో అడ్డుకున్నటువంటి నేపథ్యం, మానవత రూపంతో అడ్డుకుంటే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడు. మరి వీళ్ళకంటే ఓకే. ఆ తర్వాత మరి ఆ పోలీసులకు ఏమొచ్చింది? ఎందుకంత మంద బుద్ధి అయిపోయింది? ఎందుకంత దొంగ బుద్ధి అయిపోయింది? ఎందుకంత నీచ బుద్ధి అయిపోయింది? మరి వాళ్ళని ఆలోచించాలి. ఒక కానిస్టేబుల్ చెప్పిన మాటలు నిజంగా నమ్మి నిజంగా హింస పెట్టి రోడ్ల మీద పెట్టుకునేటువంటి నేపథ్యం ఎందుకోసం వచ్చింది? ఆయన అడ్వకేట్ కార్డు ఉంది. ఆయన జోమాటోలో పనిచేసేటువంటి ఐడి ఉంది. అక్కడ ఉన్నటువంటి కరిముల్లా అనేటువంటి వ్యక్తిని కలుద్దామని వాళ్ళు చేసిన పాపం ఏం దొరికినా ప్రశ్నించడమే. ఆ కానిస్టేబుల్ ప్రశ్నించినందుకే 3rd డిగ్రీ ఉపయోగించారు 2 CIలు. ఇలా ఎవడో చెప్పుడు మాటలు విని సంసారాలు ఆగం చేసుకునేటువంటి కుటుంబాలున్నాయి. చెప్పుడు మాటలు విని ఇలా ఉద్యోగాలు ఆగం చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, చెప్పుడు మాటలు విని ఇలా జీవితాలు ఆగం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటలు విని మీ జీవితాలు ఆగం చేసుకుని IAS IPS అధికారులారా, ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులారా, ఇలా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లారా, ఇలా ఉన్నటువంటి కుటుంబ సభ్యులని అందరికీ చెప్తున్నారు, చెప్పుడు మాటలు అస్సలకే వినకండి. ఎంతవరకు నిజం ఉందో, ఎంతవరకు న్యాయం ఉందో ఏదైనా నువ్వే చెయ్యి, నువ్వే నిలబడు, నీ కోసం నిలబడు, సత్యాన్ని తెలుసుకో. నిజం ఎంతవరకు ఉందో నిజం కోసం ప్రయత్నం చెయ్యి. నిజాన్ని గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు అప్పుడు ప్రశ్నించు. ఇలా ఎవడో చెప్పేటువంటి మాటలకు, ఎవడో వేసేటువంటి అబద్ధాలకు, ఎవడో వేసే నిందలకు నీవు బలి కావద్దు. ఇలా ఉన్నటువంటి ఆ ముగ్గురు యువకుల మీద కొట్టినటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి విషయాలు తెలిసినాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఊరికే పోడు, ఒక రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి పోడు, ఒక క్రిమినల్ దగ్గరికి పోయి మాట్లాడాడు, ఒక క్రిమినల్ దగ్గరికి పోయి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ అన్నీ తెలుసుకుంటారు. ఒక వ్యక్తి దగ్గర పోయే ముందు అనేకమైనటువంటి విషయాల మీద పరిజ్ఞానం తెలుసుకొని చెప్పేటువంటి సందర్భాలు ఉంటాయి. మరి ఆ క్రమంలోనే చూడండి ఎంత యువకులు ఎంత దారుణం కొట్టిల్లో, ఆ యువకుల పైన ఎంత కర్కాశంగా వాడుకున్నారో మనం చూసాము. ఇది జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. దయచేసి జైభీం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం, ఆత్మగౌరవ ప్రతీక. ప్రతి ఒక్కరు కూడా నిలబడండి. థ్యాంక్ యూ సో మచ్. జైభీం.